అలాగే మా హెచ్ఎం గారు, మా మిత్రులు వంకాయల రామారావు గారికి, మిగతా అలాగే మహాలక్ష్మి నాయుడు గారికి, మిగతా టీచర్లందరికీ కూడా నమస్కారం. ఈరోజు నేను చోడవరం నుంచి వచ్చాను. నేను రావడానికి ఒక కారణం చెప్తున్నాను. మా స్కూల్ పక్కనే ఒక దివ్యాంగురాలు ఉంది. అంటే ఆమె మా స్కూల్లో చదివిన తర్వాత ఆమె ఎక్కడికి కదలలేని పరిస్థితి, ఇంట్లోనే ఉంటుంది. మేము భోజనాలు చేసే రూమ్ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ అమ్మాయి బయటకు వచ్చి కూర్చుంటుంది, కానీ బయటికి నుంచి లోనికి వెళ్ళడం, లోన్ నుంచి బయటికి రావడం కూడా కష్టం. ఎవరో తోడుంటే తప్ప మోసుకొని తీసుకెళ్ళాలి. చాలా రోజుల నుంచి మా స్కూల్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఆమెకు ఒక వీల్ చైర్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటే బాగుంటుంది. తర్వాత సదరన్ సర్టిఫికేట్ కూడా చేయించాం. తర్వాత ఆమె సదరన్ సర్టిఫికేట్ అయిన తర్వాత వీల్ చైర్ గురించి ప్రయత్నం చేస్తే మహాలక్ష్మి నాయుడు గారితో నేను చెప్పాను, మాకు ఒక వీల్ చైర్ కావాలండి ఆ పిల్లకి. అంటే మా స్కూల్లో చదువుకుంది, ఒక 20 సంవత్సరాలు అయింది, 10th క్లాస్ కూడా అయిపోయినట్టుకుంటాం. అమ్మాయికి ఒక వీల్ చైర్ కావాలంటే నేను ఏదో ఒక విధంగా ఏదో పెద్దలు పట్టుకొని, నేను ఏదో క్లబ్బులు ఉంటాయి అదందరిని పట్టుకొని మీకు వీల్ చైర్ ఏర్పాటు చేస్తానని నాకు హామీ ఇచ్చారు. ఎవరు? మహాలక్ష్మి గారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా వీల్ చైర్ని నాకు ఇస్తున్నారు. అది నేను రేపు తీసుకెళ్ళి మా స్కూల్ విద్యార్థిని, మా ఊళ్ళో ఉన్న లక్కవరంలో ఉన్న విద్యార్థులకు మేము ఇస్తాం, మా స్కూల్ తరఫున. ఆ పని మీద నేను వచ్చాను. నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ టీచర్లు మేమందరం ఎలా అనుకుంటామంటే, మా పిల్లలంటే విద్యార్థులకు ఎవరికైనా సరే ఒక ఉపకారం జరిగిందనుకోండి, మేమందరం కూడా సంతోషిస్తాం. రేపు మా టీచర్లు అందరూ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, సరే అమ్మాయికి చాలా రోజుల నుంచి మనం ఏ కారణం చెప్తాం అంటే, తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే పాటు కూర్చుండేది, కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. కాబట్టి మేము మా ద్వారా చేసే అమ్మాయికి వీల్ చేయగలుగుతామని ఉద్దేశంతో మేము వచ్చాం. నేను మహాలక్ష్మి నాయుడు గురించి నేను చాలా సంవత్సరాల నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే, చాలా మంచి వ్యక్తి.